మండల కేంద్రం బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించబడును. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవాలయంలోని వివిధ ఆదాయ వ్యయ టెండర్ల బహిరంగ వేలములను మార్చి 31వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ తెలిపారు. సోమవారం 11 గంటలకు బెజ్జంకిలోని టీటీడీ కళ్యాణ మండపంలో వేలం పాటలు జరుగుతాయన్నారు. కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర, తాయ్ బజార్, పేలాలు, పుట్నాలు, దివిటీలు అమ్ముకొనుటకు వేలం పాటలు నిర్వహించబడునని, ఇందుకు గాను కొబ్బరికాయలు అమ్ముకొనుటకు 25,000, లడ్డు పులిహోరకు 25,000, తై బజార్ సేకరణకు 5,000, పేలాలు పుట్నాలు అమ్ముకొనుటకు 5,000, దివిటీలు విక్రయించుకున్నటకు 5,000 ధరవత్తును నగదు రూపంలో వేలంపాటల ప్రారంభానికి ముందు చెల్లించి టెండర్ కం బహిరంగ వేలంపాటలలో పాల్గొనాలని కోరుతున్నానని ఆయన కోరినారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ నమస్కారం. మనకు ప్రతి సంవత్సరం లాగానే జాతర బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 తారీఖు నుండి 20 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. అందులో ముఖ్యంగా మొదటి ఘట్టం మనకి ఏమిటంటే జాతర దుకాణాల వేలంపాటలు ఉగాది తర్వాత రేపు 30 తారీఖు ఉగాది అవుతుంది. 31 నాడు ఉదయం 11 గంటల నుంచి వేలంపాటలు ప్రారంభోత్సవం జరుగుతాయి. వేలంపాటలో పాల్గొన్న వాళ్ళు ధరావత్తుగా ఒక్కొక్క దానికి 5,000 రూపాయలు ముందుగా చెల్లించి వేలంపాటలో పాల్గొనవలను. వేలంపాటలో కొబ్బరికాయల వేలం, తై బజార్ వేలం, దైవ దర్శనం వేలం, పేలాలు పుట్నాలు వేలం, లడ్డు పులిహోర వేలం, డివిటీల వేలం మొదలగునవి ఉంటాయి. కనుక అందరూ గమనించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన బెజ్జంకి గ్రామ పంచాయతీ దగ్గరలో పాఠశాల ఆవరణలో అట్టి వేలం పాటలు నిర్వహించబడతాయి. కనుక అందరూ బెజ్జంకి గ్రామ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం వేలం పాటల్లో పాల్గొనేవారు ఈ సంవత్సరం కూడా అట్టి వేలం పాటలో పాల్గొని స్వామివారి దేవాలయం అభివృద్ధికి అట్టి కృషి చేయాలని, అట్టి వేలం పాటలను విజయవంతం చేయాలని మా బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.